ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. దావీదుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడే స్వయాన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమంటాడు అంటే దావీదుని గురించి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. దావీదుని నేను కోరుకొని ఉన్నాను అని అంటాడు. అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, యెరూషలేము పట్టణానికి దావీదు ఒక దీపము అని రాయబడి ఉంటుంది. ఇంతగా దేవుడే దావీదుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు అంటే దావీదు జీవితము ఎంతగా దేవునికి నచ్చి ఉంటుంది, ఎంతగా దేవుని దృష్టిని ఆకర్షించింటే దావీదుని గురించి దేవుడు ఇంతగా సాక్ష్యం ఇస్తాడండి. కాబట్టి ఈరోజు దావీదు యొక్క జీవితము నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దావీదు యొక్క జీవితము ఇంతగా దేవుణ్ణి ఆకర్షించడానికి అతని జీవితం ఏ రీతిగా ఉంది, అతను వెళ్ళిన అనుభవాలు ఏంటివి అంటే, దావీదు నివసించిన 5 ప్రాంతములు, అవే దావీదు జీవితంలో 5 కాలములు, 5 ప్రొఫెటిక్ సీజన్స్ ఇన్ డేవిడ్స్ లైఫ్. ఆ యొక్క కాలముల గురించి మనం చూసినట్లయితే అసలు ఎందుకు దేవుడు ఇంతగా దావీదును కోరుకున్నాడు అన్న ఒక విషయం మనకు అర్థమవుతుంది. మరి మొదటి ఆ యొక్క కాలము లేదా దావీదు నివసించిన మొదటి ప్రాంతము ఏంటి అంటే బెత్లెహేము. దీని గురించి వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు సమూయేలు ప్రవక్తతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఇంకా 11వ వచనం కూడా మనం చూసిందే. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. చూడండి, ఈ బెత్లెహేము ప్రాంతంలో దావీదు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే తన అన్నలు 7 మందేమో సైన్యంలో ఉన్నారు. అయితే దావీదైతే గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడండి. తన తండ్రి తనకు అప్పగించిన పని ఏంటి అంటే గొర్రెలను కాయడం. వాళ్ళ అన్నలేమో అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, దావీదేమో తనకు అప్పగించబడింది ఇంత చిన్న పని, గొర్రెలు కాచుకునే పని. కానీ దావీదుని మనం చూసినట్లయితే నా అన్నలేమో ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నాకేమో నా తండ్రి ఇంత చిన్న పని అప్పగించాడు అని మూతి ముడుచుకొని కూర్చోలేదండి. దావీదు వెళ్ళి అరణ్యంలో ఏం చేశాడంట, ఒక పక్క గొర్రెలను కాస్తూ మరొక పక్క సితారాను పట్టుకొని సితారా వాయిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించేసినాడంట. హల్లెలూయా. ఆ యొక్క విషయము దేవుని దృష్టికి ఎంతో ఒక విలువైనదిగా కనిపించింది. దేవుని దృష్టిని ఆకర్షించిన విషయం. తనకు అప్పగించబడిన పని చిన్నదే, కానీ ఆ చిన్న పనిలో ఎంతో నమ్మకత్వం చూపించాడండి. ఆ గొర్రెలను ఎత్తుకొని పోవడానికి, చంపడానికి సింహం వచ్చినప్పటికీ, ఎలుగుబంటి వచ్చినప్పటికీ వాటి నోటి నుండి గొర్రెలను విడిపించి ఆ గొర్రెల్ని భద్రంగా కాపాడినాడంట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అప్పగించబడిన ఆ చిన్న పనిలోనే దావీదు ఇంత నమ్మకత్వం చూపించాడు అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎంతో అద్భుతంగా నడిపించగలడు, పరిపాలించగలడు అని దేవుడు నమ్మాడు. కాబట్టే దావీదును దేవుడు ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించడానికి బెత్లెహేం ప్రాంతంలో ఉన్నప్పుడే సమూయేలు ప్రవక్తను పంపించి తన అన్నలందరి ఎదుట రాజుగా అభిషేకం చేయిస్తాడండి. నా తండ్రి నన్ను తృణీకరించాడే, నేను ఒంటరివానిగా అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నానే అని ఎప్పుడూ దావీదు ఫీల్ అవ్వలేదు. కానీ తృణీకరించబడినప్పటికీ, తండ్రి ప్రేమను పొందుకోలేకపోయినప్పటికీ తనకు అప్పగించబడిన పని మీద తన కాన్సన్ట్రేషన్ ఉంచాడు. దేవుణ్ణి ఆరాధించుట విషయంలో ఫోకస్ ఉంచాడు. కాబట్టే దేవుని యొక్క దృష్టిని ఆకర్షించగలిగాడు. హల్లెలూయా. ఈ యొక్క బెత్లెహేము అనుభవం దావీదు జీవితంలో మనం చూసాము. చిన్న విషయాలపైన, అప్పగించబడిన చిన్న పనిపైన నమ్మకం ఉంచడము. ఈరోజు మన జీవితాలలో కూడా చూస్తే మనకు అప్పగించబడిన చిన్న పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. చిన్న పనులలో మనము నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప వాటి మీద నియమిస్తాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది. 101వ కీర్తన 6వ వచనంలో ఏమని ఉంది అంటే, నా యొద్ద నివసించున్నట్లు
దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని దేవుడు అంటాడు. ఈరోజు దేవునికి కావాల్సింది ఎవరు అంటే నమ్మకమైన వారు. హల్లెలూయా! నమ్మకమైన వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడంట. మన జీవితంలో మనం కూడా ఆశపడతాం, దావీదులాగా నేను నివసించాలి, నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ దేవునికి నమ్మకత్వం చూపించే వ్యక్తులు చాలాసార్లు మనం పొరపడుతుంటాం. కానీ ఈరోజు దావీదు జీవితంలో బెత్లెహేం అనుభవం నుండి మనం నేర్చుకునేది ఏంటి అంటే నమ్మకం. చిన్న చిన్న విషయాలపైన మనం నమ్మకంగా ఉన్నాము అంటే దేవుడు గొప్ప వాటి మీద మనల్ని నియమిస్తాడండి. హల్లెలూయా! బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. చూడండి, దావీదు యొక్క జీవితంలో రెండవ ప్రాంతం ఏంటి అంటే గిబియా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తే అప్పటి వరకు గొర్రెలను కాచుకుంటూ బెత్లెహేంలో తన తండ్రి ఇంట నివసించాడు. కానీ 16వ అధ్యాయం 14వ వచనం నుండి దావీదును చూస్తే దావీదు సితారా వాయిస్తూ దేవుని ఆరాధించేవాడు కదా. మరి 14వ వచనంలో సౌలునకు దురాత్మ పట్టినప్పుడు సితారా వాయించగల ఒక వ్యక్తి కావాలి, ఆ సితారా వాయిస్తే అతనిలో నుండి దురాత్మ వెళ్ళిపోతుంది అని అతని సేవకులు, సౌలు యొక్క సేవకులు ఎవరిని తీసుకొని వస్తారు అంటే దావీదును తీసుకొని వస్తారండి. ఎప్పుడైతే దావీదు సితారా వాయిస్తాడో సౌలుకున్న దురాత్మ వదిలిపోయేదంట. గిబియా అంటే అర్థం ఏంటి అంటే పర్వతము అని అర్థం. అప్పటి వరకు ఒక రొట్టెల ఇంటిలో బెత్లెహేం ప్రాంతంలో నివసించాడు తన తండ్రి ఇంట్లో. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే సౌలు యొక్క ఇల్లు గిబియాలో ఉంది. ఇప్పుడు గిబియా అనే ప్రాంతానికి దావీదొచ్చాడు. గిబియా అంటే పర్వతం అని అర్థం. పర్వతపు అనుభవం అనేది ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవం అండి. అంతవరకు బెత్లెహేంలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రాజభవనంలోనికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దావీదు జీవితంలో ఇప్పటి వరకు అభిషేకించబడ్డాడు రాజుగా. కానీ ఇప్పుడు అతని జీవితంలో ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిందండి. ఆ టెస్టింగ్ ఏ రీతిగా ఉంది అంటే సితారా వాయించినప్పుడు రాజుకున్న ఆ యొక్క దురాత్మనే వదిలి వెళ్ళిపోయింది. తర్వాత 17వ అధ్యాయంలో చూస్తే గొల్యాతుతో యుద్ధం చేసి జయించినట్లుగా మనం చూస్తాము. అంటే దావీదుకు ఇంకా 18వ అధ్యాయంలో చూస్తే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడినారు అని రాయబడి ఉంటుంది. ఒక ఉన్నట్టుండి ఒక తృణీకరించబడిన ఒక వ్యక్తి తన మార్గంలో ఇప్పుడు ఒక ఘనత వైపుగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక పక్క టెస్టింగ్ జరుగుతూనే ఉంటుంది, సౌలు చేతిలో ఆ యొక్క పరీక్షించబడుతూనే ఉన్నాడు. సౌలు ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నం చేస్తాడు దావీదుని. ఇది ఒక పక్క అయితే, మరొక పక్క కీర్తి, ఘనత, శత్రువులు దావీదు పేరు వింటేనే ఒక భయపడే పరిస్థితిలోనికి దావీదొచ్చాడు. అందుకే ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ఉంటుంది అంటే తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును అని. దావీదు జీవితంలో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఎక్కడ అంటే ఇక్కడే. ఎంతో కీర్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, శత్రువులందరూ భయపడే ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి ఒక పరిస్థితిలో దావీదు ఎక్కడే కానీ తనను తాను హెచ్చించుకోలేదండి. దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని అంటాడనమాట. అంటే ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. హెచ్చించుట తగ్గించుట అనేది దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. ఇంతగా కీర్తి వచ్చినప్పటికీ దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. తను ఏ స్థితిలో నుండి వచ్చాడు, ఒక గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి దావీదు బయటకు తీసుకొని రాబడి ఈరోజు రాజభవనంలో ఉన్నాడు. ఇంత కీర్తి తనకు కలిగినదంటే కేవలం ఆయనను బట్టి మాత్రమే అని తను ఏ స్థితిలో నుండి వచ్చాడో అది మర్చిపోలేదండి. హల్లెలూయా! అందుకనే దావీదు దేవుని యొక్క దృష్టిని ఆకర్షించగలిగాడు. ఈరోజు ఈ గిబియా అనే అనుభవంలో ఈ ఉన్నతమైన పర్వత అనుభవానికి వెళ్ళే ఈ యొక్క అనుభవంలో దావీదు పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో దావీదు నిలబడ్డాడు, దేవుణ్ణే మహింపరిచాడు. కాబట్టి ఈ అనుభవం నుండి మనం నేర్చుకునే విషయం ఏంటి అంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుడు ఏ రీతిగా మనల్ని పరీక్షిస్తాడు అంటే మన చుట్టూ అందరూ పొగిడే వాళ్ళనే పెడతారు, దేవుడు అనుమతిస్తాడు. అటువంటి సమయంలో నేనే అని హెచ్చిపోతామా, నా సొంత టాలెంట్స్ ఇవన్నీ అని మనల్ని మనం హెచ్చించుకుంటామా, లేకుంటే దేవుని నామాన్ని మనం మహింపరుస్తామా? దావీదు తగ్గించుకున్నాడండి. అందుకే దావీదు మీద దేవుని దృష్టి పడింది. ఈరోజు గిబియా అనుభవంలో మనం నేర్చుకునే విషయము మనల్ని మనం తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి. ఎంతో ఘనపరచబడతాము,
కానీ మనం ఏ స్థితిలో నుండి ఇక్కడికి వచ్చామో అన్న విషయం మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో 3వ అనుభవం ఏంటి అంటే అదుల్లాము అనుభవం అండి. అదుల్లాము అంటే అర్థం ఏంటి అంటే దాగుచోటు. ఈ అదుల్లాము అనుభవం గురించి 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది. సౌలు రాజు చేతిలో నుండి తప్పించుకోవడానికి, సౌలు చంపడానికి తరుముతున్నప్పుడు తన ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని అదుల్లాము గుహ నొద్దకు దావీదు చేరతాడు. అదుల్లాము గుహలో 9 నెలలు ఉంటాడండి దావీదు. ఆ నివసించిన 9 నెలలలో దావీదు చేసిన పని ఏంటి అంటే దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అటువంటి ప్రాణంను అరచేతిలో పెట్టుకొని కూడా దావీదన్న మాట ఏంటి తెలుసా? ఎందుకు అంతగా దేవుని దృష్టిని ఆకర్షించింది తెలుసా? ఒక అద్భుతమైన మాట అంటాడు 34 కీర్తన 1వ వచనంలో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని. అదే రీతిగా 142 కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. తను పరిస్థితి ఏంటి? ప్రాణమే ఉంటుందో ఉండదో తెలీదు, సౌలు చేతులు చిక్కబడితే బ్రతుకుతాడో లేదో తెలీదు. అటువంటి పరిస్థితులలో ఎవ్వరికీ కనిపించకుండా దాక్కున్నాడు. కానీ ఈ పరిస్థితిలో కూడా నేను నిన్నే మహిమపరుస్తాను ప్రవ్వా అంటున్నాడు. నా స్వాస్థ్యము నీవే, నాకు భూమి మీద ఎవ్వరు లేరు, నీవుంటే చాలు, నా స్వాస్థ్యము నీవే ప్రవ్వా. ఇటువంటి చనిపోయే పరిస్థితిలో కూడా నేను నిన్ను మాత్రమే మహింపరుస్తాను అని దావీదు అంటున్నాడు. కాబట్టే దావీదు దేవుని దృష్టిని దావీదు ఆకర్షించగలిగాడండి. అందుకనే ఆ యొక్క అదుల్లాము గుహలో 9 నెలలు అయిపోయిన తర్వాత అతని తండ్రి ఇంటి వారందరూ వస్తారు. అంతేకాకుండా 400 మందిని, అప్పటి వరకు ఒంటరిగా ఉన్న దావీదును దేవుడు 400 మందిని అతని యొద్దకు తీసుకొని రావడం జరుగుతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉన్న అతన్ని దేవుడు 400 మందిగా మార్చడానికి ఈ అదుల్లాము గుహ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూస్తే దేవుడు ఒక్కొక్క సమయంలో ఈ అదుల్లాము గుహ మన జీవితంలో అనుమతిస్తాడు. మనల్ని బయటకు తీసుకొని వచ్చే కంటే ముందు, లేదా మన జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే ముందు దేవుడు ఈ అదుల్లాము గుహ అనుభవంలో ఎవ్వరికీ కనిపించకుండా ఒక దాచిపెట్టబడిన రీతిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మోషేను కూడా మనం గమనించినట్లయితే, మోషే ఫరో దగ్గరికి వచ్చి ఫరో ఎదుట నిలబడేకి ముందు 40 సంవత్సరాల అరణ్యంలో ఉంటాడు. ఎందుకు? సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు మోషే కదా, ఇంకా అతనికి ఏమి కావాలి? కానీ తన ప్రజల్లో నడిపించడానికి ఆ సకల విద్యలు పనికిరావు. కానీ దేవుడు ఏమనుకున్నాడు అంటే, మోషేకు ఓపిక అవసరము, మోషే సహనం నేర్చుకోవాలి, అప్పుడే తన ప్రజలను పరిపాలించగలడు అని 40 సంవత్సరాలు అరణ్యంలో పెట్టి దేవుడు సహనం నేర్పిస్తాడు, ఓపిక నేర్పిస్తాడు. తర్వాతే తీసుకొని వచ్చి ఇశ్రాయేలును తన ప్రజలను నడిపించడానికి దేవుడు వాడుకుంటాడండి. పౌలును కూడా మనం చూసినట్లయితే, పౌలు బాప్తిసం తీసుకున్న తరువాత సువార్త పరిచర్యలోనికి వచ్చే ముందు 3 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అనేక విషయాలు దేవుడు మరి పౌలుకు బోధించినట్లుగా చూస్తాము. హల్లెలూయా! మన జీవితాల్లో మనం బయటికి వచ్చే ముందు ఈ అదుల్లాము గుహ అనుభవం అనేది ఉంటుంది. ఈ అదుల్లాము గుహ అనుభవంలో ఎంతో ఇంకా బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అన్నంత పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా దావీదు దేవుని స్తుతించినట్లు, దేవుని సన్నిధిలో గడిపినట్లు, మనము దేవుని ఆరాధించినట్లయితే, దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే, ఒంటరిగా ఉన్న మనల్ని దేవుడు పెక్కుమంది అగునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అనుభవం దావీదు జీవితంలో ఏంటి అంటే హెబ్రోను. హెబ్రోను అంటే అర్థం ఏంటి అంటే సహవాసం అని అర్థం. మరి వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలు వారి పెద్దలందరూ యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. 5వ వచనంలో రాయబడి ఉంటుంది, హెబ్రోన్లో 7 సంవత్సరాలు 6 మాసములు హెబ్రోన్లో మరి దావీదు పరిపాలన చేసినట్లుగా. ఈ హెబ్రోన్ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇంకా దావీదుకు ఒక ఛాన్స్. అప్పటికే రాజుగా ఉన్న సౌలు మరణించాడు, అతని కుమారుడైన యోనాతాను మరణించాడు. దావీదేమో అప్పటికే 16వ అధ్యాయంలోనే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి అభిషేకం చేయబడ్డాడు. ఇంకా సౌలే చనిపోతే ఇంకా వెంటనే ఆల్రెడీ అభిషేకం చేయబడ్డాడు కాబట్టి నేనే రాజును అని ప్రకటించుకునే ఛాన్స్ ఉంది. కానీ దావీదు ఆ పని చేయలేదండి. ప్రతిదీ ఒక క్రమంగా మర్యాదగా జరగడానికి ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చి అతన్ని పట్టాభిషేకం చేసే వరకు దావీదు అదే రీతిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు.
అందుకోసమనే దావీదు దేవుని యొక్క దృష్టిని ఆకర్షించగలిగాడు. హల్లెలూయా! వచ్చినాయి కదా అవకాశాలు, వీటిని ఏదో ఒక రీతిగా అడ్డదారిలో అయినా ఉపయోగించుకొని మనము వీటిని వాడేసుకొని ఇంకా నేనే అని దావీదు ఏ రీతిగా కూడా ప్రవర్తించలేదు. తగిన సమయం కోసం నిలబడ్డాడు. ఎన్నో తన ముందున్నాయి అవకాశాలు, కానీ దేవుని చిత్తములోనే, దేవుని సమయములోనే ప్రతిదీ జరగాలి అని, తను ప్రతీదీ ఒక క్రమంగా మర్యాదగా జరగాలి అని దావీదు నిలబడ్డాడండి. హల్లెలూయా! అప్పటికీ రాజుగా అయ్యే సమయం వచ్చినప్పటికీ తను దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఆ తరువాత ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చి హెబ్రోన్లో దావీదును మరి ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. 7 సంవత్సరాలు 6 మాసములు అక్కడ హెబ్రోన్లో ఉండి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాము. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. వారు అపోస్తల బోధేందు సహవాసమందు రొట్టె విరుచుటేందు ప్రార్థన చేయటేందు ఎడతెగకాయుండిరి. దావీదు హెబ్రోన్ అనుభవంలో దేవుని సన్నిధిలో ఏ రీతిగా కనిపెట్టాడో అదే రీతిగా హెబ్రోన్ అంటే సహవాసం అని చెప్పాను కదా. ఈరోజు మనము కూడా మనకివ్వబడిన ఆ యొక్క వాగ్దానములోనికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేంట్లోకైతే దేవుడు మనల్ని పిలుచుకున్నాడో, ఏ విషయం కోసం ఏర్పరచుకున్నాడో దానిలోనికి అడుగు పెట్టే కంటే ముందు మనము ఆయనతో సహవాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా! అపోస్తలులు కూడా బయటికి వచ్చే ముందు ఒక భూమిని తలక్రిందులు చేసే వారిగా వాళ్ళు సాక్ష్యం పొందుకునే ముందు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అపోస్తల బోధేందు సహవాసమందు రొట్టె విరుచుటేందు ప్రార్థన చేయటేందు ఎడతెగక ఉన్నారంట. ఈరోజు మన సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దావీదైతే దేవునితో మాత్రమే సహవాసం కలిగి ఉన్నాడు. తన చుట్టూ ఎంతోమంది ఉన్నారు అప్పటికే. ఇంకా రాజు అయ్యే ఛాన్స్ కాబట్టి కొన్ని వేల మంది ఇశ్రాయేలీయులు తన చుట్టూ ఉండొచ్చు. కానీ ఎవ్వరి మాట దావీదు వినలేదు, ఎవరి సలహాలు తీసుకోలేదు. దావీదు కేవలము దేవునితో మాత్రమే సహవాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం కూడా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మాత్రం ఉండాలి అని. ఆయనతో మాత్రమే మనం సహవాసము కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో రైట్ టైంలో జరగాల్సిన కార్యములన్నీ రైట్ టైంలో రైట్ వేలో ఆయన జరిగిస్తాడు. ప్రతిదీ ఆయన యొక్క నామానికి మహిమకరంగా జరిగిస్తాడండి. అది దావీదు జీవితంలో ఈ 4వ అనుభవం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రోను అనుభవం. హెబ్రోను అంటే సహవాసం. హల్లెలూయా! మరి దావీదు జీవితంలో 5వ అనుభవం ఏంటి అంటే యెరూషలేము. దీని గురించి వాక్యంలో మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేసెను. యెరూషలేములో దావీదు, హెబ్రోన్లో అయితే 7 సంవత్సరాలు 6 మాసములు పరిపాలన చేశాడు కదా. మరి తర్వాత యెరూషలేములో అయితే 33 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. మరి సౌలు దావీదు కంటే ముందు సౌలు కదా ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు. సౌలు అయితే గిబియాను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తే దావీదు ఏం చేశాడంటే యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరుగుతుంది. యెరూషలేం పట్టణం గురించి దేవుడు ఎంతో అద్భుతమైన మాటలు అంటాడు. ఏమని అంటే, కీర్తనలు 135వ కీర్తన 21వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెరూషలేములో నివసించు యెహోవా అని రాయబడి ఉంటుంది. అదే రీతిగా 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెరూషలేము నేను కోరుకొనిన పట్టణం అని దేవుడు అంటాడు. దేవుడు యెరూషలేంని ఎంతగా ప్రేమించాడు కదా, దేవుడు కోరుకున్న ఒక పట్టణం అని రాయబడింది. దేవుడు నివసించే ప్రాంతమే ఆ యొక్క పట్టణమే యెరూషలేం అంట. అటువంటి ఒక ప్రాంతాన్ని దావీదు ఎన్నుకొని తనకు రాజధానిగా చేసుకున్నాడండి. గిబియాను రాజధానిగా పెట్టలేదు, యెరూషలేంను మాత్రమే రాజధానిగా పెట్టాడు. ఇంకా యెరూషలేం పట్టణం గురించి రాయబడి ఉంటుంది కదా, యెరూషలేం క్షేమం కోసం ప్రార్థన చేయడని, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు అనే మాటలు కూడా రాయబడి ఉంటుంది కదా. మరి దేవుడు ప్రేమించిన పట్టణమైన యెరూషలేం పట్టణాన్నే దావీదు రాజుగా ఆ యొక్క పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఆ పట్టణంలో నుండి రాజుగా పరిపాలిస్తాడండి. మరి రాజుగా అయినప్పుడు దావీదు చేసిన ఎంతో అద్భుతమైన ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా? అప్పటి వరకు దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఆ ఒబేదెదోము ఇంటిలో నుండి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని సియోనుపురంనకు, దావీదు పురమునకు తీసుకొని వచ్చి ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తూ నాట్యముతో దేవునికి బలులు అర్పిస్తూ తీసుకొని వచ్చి ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని యెరూషలేం పట్టణానికి తీసుకొని వచ్చాడండి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, కానీ మనం చూస్తే
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 40వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఉదయాస్తమయంల యందు అనుదినము నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకై కొందరిని నియమించాడంట. అదే 16వ అధ్యాయం 41వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, యెహోవా కృప నిత్యముండును అని ఆయనను స్తుతించుటకు కొందరిని నియమించాడంట. అదే 42వ వచనంలో ఏమనుంది అంటే, బూరలు ఊదుటకును తాళంలను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును కొందరిని నియమించాడు దావీదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలోనే, దావీదు రాజుగా ఉన్న సమయంలోనే దేవునికి 24/7 వర్షిప్ స్టార్ట్ అయిందండి. 24 గంటలు దేవుని యొక్క ఆ యొక్క మందిరములో ఎప్పుడూ దేవుణ్ణి స్తుతి ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేయడానికి బూరలు ఊదే వాళ్ళని కొంతమందిని దేవుడు ఉంచాడంట, దేవునికి పాటలు పాడే వాళ్ళని కొంతమంది ఉంచాడంట, దేవునికి ఆ ఉదయ అస్తమయంలందు నైవేద్యం సమర్పించడానికి కొంతమంది ఉంచాడంట. ఇంత ప్రత్యేకంగా దేవుని విషయంలో దావీదు చూపించిన ఆ శ్రద్ధను బట్టే దావీదు దేవుని దృష్టిని ఆకర్షించగలిగాడండి. హల్లెలూయా. అందుకోసమనే దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నేను కోరుకున్న వ్యక్తి, యెరూషలేం పట్టణానికి ఒక దీపము, నా ఉద్దేశాలన్నిటిని నెరవేర్చువాడు, ఇంతగా నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగినాడంటే చూసాం కదండి. దావీదు జీవితంలో 5 ప్రాంతములలో తను వెళ్ళిన ఎటువంటి పరిస్థితులైనా, ప్రతి ఒక్క కాలంలో, ప్రతి ఒక్క స్థితిలో తను మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ, బెత్లెహేం అనుభవంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తనకి అప్పగించబడిన చిన్న చిన్న పనులలో కూడా నమ్మకత్వం చూపించాడు. అక్కడే దేవుని దృష్టిని ఆకర్షించాడు. హల్లెలూయా. గిబియాలో ఉన్నతమైన అనుభవానికి వెళ్ళే మార్గంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిటిలో కూడా నమ్మకంగా నిలబడ్డాడండి. హల్లెలూయా. తను ఏ స్థితిలో నుండి వచ్చాడో అది గుర్తుంచుకున్నాడు. అదుల్లాము గుహలో మరణం తనను వెంటాడుతున్న పరిస్థితి, దేవుని దూషించలేదు, కానీ ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించినాడు. దాని ఫలితంగా అనేకులు దావీదుతో చేర్చబడ్డాడు. హెబ్రోన్లో తనకు అప్పటికే ఛాన్స్ వచ్చింది, రాజుగా అవ్వడానికి ఛాన్స్ వచ్చినప్పటికీ ప్రతిదీ క్రమంగా మర్యాదగా జరగాలని వెయిట్ చేశాడు దేవుని సన్నిధిలో. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చివరిగా యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా చేసుకొని నిత్యము దేవుని మందిరంలో ఆరాధన జరిగేటట్లుగా అనేక మందిని ప్రత్యేకించి ఆరాధన కోసమే నియమించాడు. అందుకోసమనే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన ఒక మనుష్యుడు అని సాక్ష్యం పొందాడంది. ఇంకా ఒక మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాలు మనం గమనించినట్లయితే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించనంట. కేవలం దేవుని దృష్టిలో మాత్రమే సాక్ష్యం పొందుకోలేదు, కానీ తన తరానికే ఆశీర్వాదకరంగా నిలబడ్డాడంట. అందుకోసమని చూడండి, ఆ తర్వాత దావీదు తర్వాత ఎంతోమంది రాజులు వస్తారు కదా, ఇశ్రాయేలును పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన చేసే ఒక్కొక్క రాజు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు దావీదుతోనే కంపేర్ చేస్తాడండి. ఈ పలానా రాజు దావీదులాగా ఎంతో నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు అని కొందరి గురించి అంటే, కొందరి గురించేమో అసలు దావీదులాగా ఇతను యథార్థముగా లేడు, నా హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కాదు అని ఒక్కొక్క రాజును పరిచయం చేస్తున్న యొక్క సమయంలో దేవుడు దావీదునే అక్కడ దావీదుతోనే కంపేర్ చేసినట్లుగా చూస్తాము. హల్లెలూయా. అంటే దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎంతగా ఆక్రమించుకున్నాడు కదండి, ఎంతగా దేవుడు సంతోషపడే రీతిగా ఈ లోకంలో జీవించాడు. ఈరోజు నేను మీతో ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చిత్తానుసారంగా నేను ఈ లోకంలో జీవించాలి అని, నీకు ఇష్టమైన రీతిగా నేను బ్రతకాలి అని, నీ చిత్తం మాత్రమే నా ద్వారా జరగాలి, నీ ఉద్దేశాలన్నీ నా ద్వారా సఫలపరచబడాలని ప్రార్థన చేస్తాము. కానీ ఆ ప్రార్థనకు తగ్గట్టుగా దావీదు ఏ రీతిగా అయితే నమ్మకత్వం కలిగి ఉన్నాడో, ప్రతి పరిస్థితిలో ఆయన పైన ఆధారపడి ముందుకు వెళ్ళాడో, ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించకుండా తనకు అనుమతించబడిన ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగాడో, తన జీవితమే ఒక ఆరాధన, ఎన్నో నూతనమైన కీర్తనలు తన అనుభవాలలో రాశాడు. ఆ రీతిగా దావీదులాగా మనం ఉన్నట్లయితే మనం కూడా మన తరము వారికి ఒక దీవెనకరంగా ఉండగలమండి. మన తరమునకు ఒక ఆశీర్వాదకరంగా ఒక దావీదులాగా మనం ఉండగలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా దావీదులాగా సాక్ష్యం పొందగలం. అటువంటి సాక్ష్యం పొందినట్లుగా మన తరానికి మనం దీవెనకరంగా నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.